హలో వెల్కమ్ గైస్. సో మనము 3 days ఛాలెంజ్ గురించి కొత్త అప్డేట్ తెచ్చాము. అంటే 3 days ఛాలెంజ్ ఎలా ఉంటుంది, అసలు మీరు 3 days ఛాలెంజ్లో ఏమేమి టాస్క్స్ చేయబోతున్నారు, సో అవి మొత్తం అయితే మనం ఈరోజు డిస్కస్ చేస్తాము. ఓకే, సో 3 days ఛాలెంజ్ ఏంటి అంటే, సో మీరు 3 days ఫ్రీగా క్లాసెస్ వినొచ్చు, కోడింగ్ క్లాసెస్ ఏవైతే రియల్ టైం మీరు రిజిస్టర్ అయ్యి క్లాసెస్ వింటారో, సో అలానే 3 days ఫ్రీగా క్లాసెస్ వినొచ్చు. సో దానికి సంబంధించిన అప్డేట్ సో నేను ఇప్పుడు చెప్తాను. ఓకే, సో మీరు ఏదైతే కోర్స్ తీసుకున్నారో దానికి సంబంధించి ఒక సపరేట్ క్లాస్ రూమ్ అయితే క్రియేట్ అవుతుంది. అంటే సో మీరు ఏ మెయిల్తో అయితే సో కంపెనీలో రిజిస్టర్ అయ్యారో ఆ మెయిల్కి సో మీరు ఏదైతే కోర్స్ చూస్ చేసుకున్నారో ఆ కోర్స్కి సో మీకు గూగుల్ క్లాస్ రూమ్ అండ్ వీడియో యాక్సెస్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడ C++, జావా, పైథాన్ అండ్ PHP. సో వీటికి సపరేట్గా ఒక్కొక్క క్లాస్ రూమ్ అయితే క్రియేట్ చేస్తాము. అది మీరు చూస్ చేసుకున్నారు కదా మీకు ఏం కోర్స్ కావాలని, సో ఆ కోర్స్కి సంబంధించిన ఏదైతే క్లాస్ రూమ్లో మీరు ఉన్నారో సో దాంట్లో మేము మిమ్మల్ని యాడ్ చేస్తాం. సో ఇక్కడ ఫ్రంట్ ఎండ్ క్లాస్ రూమ్ క్రియేట్ చేసి సో మిమ్మల్ని దాంట్లో జాయిన్ చేస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ సో దాంతోపాటు సో మీకు సపరేట్గా సో మీరు ఇప్పుడు C తీసుకున్నారనుకోండి, Cకి సంబంధించిన ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మీరు ఏ మెయిల్తో అయితే రిజిస్టర్ అయ్యారో ఆ మెయిల్కి వీడియో యాక్సెస్ అనేది ఉంటుంది ఆ 3 days మాత్రమే. ఓకే, అండ్ నెక్స్ట్ క్లాసెస్ టైమింగ్స్ ఎప్పుడు ఉంటాయి, వీడియోస్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి అంటే, సో మీరు గూగుల్ క్లాస్ రూమ్లో ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటారు కదా, జాయిన్ అయ్యి ఉంటారు. సో మీకు Day 1 క్లాస్ 6 PM కి వీడియో రిలీజ్ అవుతుంది, 30 minutes వీడియో రిలీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ 20 minutes MCQ టెస్ట్ రిలీజ్ అవుతుంది. అండ్ కోడింగ్ ప్రాక్టీస్, ఆ టాపిక్ కి సంబంధించిన కోడింగ్ ప్రాక్టీస్ ఉంటే ఆ కోడింగ్ ప్రాక్టీస్ కూడా రిలీజ్ చేస్తారు. సో ఆ 3 days ప్లాన్ ఏంటి అంటే, సో Day 1 సో మీరు ఏదైతే కోర్స్ తీసుకుంటారో ఆ కోర్స్కి సంబంధించిన ఇంట్రొడక్షన్ అయితే చెప్తారు. ఓకే, సో ఇంట్రొడక్షన్ అబౌట్ కోర్స్ గురించి ఇంట్రొడక్షన్ అయితే చెప్తారు. సో నెక్స్ట్ Day 2 ఏంటంటే, సో టెక్నికల్ సెషన్ ఉంటుంది మీకు. సో టెక్నికల్ సెషన్ దేని మీద అంటే గూగుల్ ఫామ్ క్రియేషన్స్. ఓకే, సో మీకు గూగుల్ ఫామ్ ఎలా క్రియేట్ చేయాలి, సో యూజర్స్ దగ్గర నుంచి డేటా ఎలా కలెక్ట్ చేయాలి, సో దాని మీద అయితే మీకు సెషన్ ఉంటుంది. సో దాని తర్వాత Day 3. సో ఆ Day 3 అనేది సో మీరు తీసుకున్న కోర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు ఇప్పుడు C లాంగ్వేజ్ తీసుకున్నారనుకోండి, సో Day 3 మీకు ఏ టాపిక్ ఉంటే సో ఆ టాపిక్ మీ మెంటర్ మీకు అప్డేట్ చేస్తారు. ఓకే, సో టైమింగ్ గురించి అందరికి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో Day 1 ఎప్పుడు ఉంటుంది అంటే 20, Day 2 21, Day 3 22. ఓకే, సో టైమింగ్స్ గురించి క్లారిటీ వచ్చింది కదా. సో వి గో విత్ నెక్స్ట్. అండ్ నెక్స్ట్ సో మీరు ఇక్కడ 3 days క్లాసెస్ వింటారు. సో మొత్తం మంచిగా ఉంది, బాగా ఇంట్రెస్ట్ ఉంది, మీకు జాయిన్ అవ్వాలి, సో మేము ఫ్యూచర్లో ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి నేర్చుకోవాలి, సో మనం అందరిలా ఉండకూడదు, డిఫరెంట్ మెంటాలిటీగా ఉండాలి, డిఫరెంట్గా అన్నీ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు ఆ 3 days అయిపోయిన తర్వాత సో 24th వరకు టైం ఉంటుంది. సో మీకు ఎంతైతే మేము ఫీ చెప్పామో ఆ ఫీతో రిజిస్టర్ అవుతారు. సో రిజిస్టర్ అయిన తర్వాత సో Day 4, Day 5 అంటిల్ కోర్స్ ఎండ్ వరకు కూడా సో మీకు మీ మెయిల్కి వీడియోస్ అనేవి డైలీ రిలీజ్ అవుతూ ఉంటాయి 6 PM కి. ఓకే, నెక్స్ట్ ఆఫ్టర్ దట్ సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మేము కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చాము. సో ఈ కాంటాక్ట్ నెంబర్స్కి ఆర్ ఇక్కడ మెయిల్ ఉంది. సో ఈ మెయిల్కి మీ క్వైరీని సెండ్ చేస్తే సో మీకు మా అవైలబిలిటీ టైంలో సో మేము మీకు కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాము. ఓకే guys, so this is the update from Studywithus. So thank you.